ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారి నామంలో మీ అందరికీ శిలువ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లెంట్ సీజన్లో రెండవ దినాన లెంట్ త్రూ ద గాస్పుల్ ఆఫ్ మాథ్యూ, మత్తయి సువార్త నుంచి శిలువ ధ్యానాలు మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మనం ఈ లెంట్ సీజన్లో బిహోల్డ్ యువర్ కింగ్, ఇదిగో నీ రాజు అనే థీమ్తో మత్తయి సువార్త నుంచి శిలువను గురించి ధ్యానించాలి అని మనం ప్రారంభించాము. నిన్నటి దినాన మనము మరి ఈ రాజు యొక్క వంశావళి, మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి రాజు యొక్క వంశావళిని గురించి మనం చూసాము. మరి ఇదిగో నీ రాజు అనే థీమ్ మనం తీసుకోవటానికి కారణం, మత్తయి సువార్త అంతా కూడా రాజు రాజు అనే అంశం చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. ఆయన యూదుల రాజుగా పిలువబడ్డాడు. యూదుల రాజు అనే నేరం ఆయన మీద మోపబడింది. ఇదిగో మీ రాజు అని చెప్పేసి పిలాతు ఆయన్ని అప్పగిస్తాడు. నీవు రాజువా అని అడుగుతారు శాస్త్రులు, పరిసయ్యులు. నువ్వు రాజువైతే దిగిరా అని చెప్పేసి సవాలు చేస్తారు చుట్టూ ఉన్నటువంటి వారు. ఆ తర్వాత ఆయన తన రాజ్యాన్ని గురించినటువంటి విషయాల గురించి, మరి యేసుక్రీస్తు ప్రభువారు చాలా విషయాలు, రాజ్య సంబంధమైన ఉపమానాలు, రాజ్య సంబంధమైన బోధనలు, రాజ్యానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో, ఇవన్నీ కూడా ఆయన చెప్తారు. కాబట్టి బిహోల్డ్ యువర్ కింగ్, ఇదిగో నీ రాజు అని చెప్పేసి అంశంతో మనం చూడబోతున్నాం. అంతేకాకుండా మరి మట్టలాదివారం రోజున ఆయన మరి యెరూషలేమును ప్రవేశించినప్పుడు కూడా సియోను కుమారి, ఇదిగో నీ రాజు అన్నటువంటి మాటలు అక్కడ మనం చూస్తాము. మనకి తెలుసు కదండి, ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి వలసించు అనే పాట కూడా మనం పాడుతూ ఉంటాం కదా. కాబట్టి రాజు అనే అంశంతో మనం ఈ శిలువ ధ్యానాలు కలిగి ఉన్నాం. అయితే మరి ఈవేళ మనం చూడబోయే అంశం ఏమిటంటే, రాజు యొక్క మరి జన్మను మరి తెలుసుకున్న తర్వాత ఆ రాజులు వచ్చి, అంటే రాజ్యాలు, మరి రాజ్యాధికారులు వచ్చి ఆయన్ని ఆరాధించారు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే రాజుని దేశాలు, నేషన్స్ వచ్చి ఆయన్ని ఆరాధించడం జరిగింది. నేషన్స్ వచ్చి, ప్రజలు వచ్చి ఆయన్ని ఆరాధించారు. నిన్నటి దినాన మనం మరి రాజు యొక్క వంశావళిని చూసాము. అంతేకాకుండా రాజు జన్మను గురించినటువంటి కొన్ని విషయాలను మనం చూసాము. ఆయన మరి అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, ఆదాము కుమారుడు, దేవుని కుమారుడు, తర్వాత అన్యుల రాజు, పాపులకు కూడా ఆయన రాజు, పవిత్రమైనటువంటి రాజు, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఆయన జన్మను గురించి, ఆయన యొక్క రాయల్ జీనియాలజీలో ఉన్నటువంటి విషయాలను మనం చూసాము. మరి రాజు పుట్టినప్పుడు, రాజులకు రాజు పుట్టినప్పుడు, ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి రాజు పుట్టినప్పుడు ఆయన్ని ఎలా లోకం రిసీవ్ చేసుకుంది, ఎవరొచ్చి ఆయన ఆరాధించారు అన్నటువంటి విషయాన్ని మరి లూకా సువార్తికుడు 2వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాల్లో పొందుపరిచారు. ఒకసారి మనం చూద్దాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంతమాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి, తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. రాజుని దేశాలు ఆరాధించడం. నేషన్స్ ఆర్ వర్షిపింగ్ ద కింగ్. సాధారణంగా ఒక రాజు పుట్టినప్పుడు వార్త చాలా వేగంగా వ్యాపిస్తుంది, అవును కదా అండి. మరి రాజు పుట్టినప్పుడు, ఈ రాజు జన్మించినప్పుడు ఆకాశం ప్రకటించింది, దూతలు స్తుతించారు,
తర్వాత గొర్రెల కాపర్లు వచ్చి చూశారు. అన్యజనులైనటువంటి జ్ఞానులు ఎడారులు దాటి వచ్చి ఆయన్ను ఆరాధించారు. క్రిస్మస్ అనేది ఒక జన్మ వృత్తాంతం మాత్రమే కాదు. ఇది ఒక రాజాధికార ప్రకటన. ఇట్ ఈస్ అనౌన్స్‌మెంట్ ఆఫ్ ఎ కింగ్డమ్ అని మనకు అర్థమవుతుంది. అనౌన్స్‌మెంట్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ఎ కింగ్ అండ్ ఆల్సో కింగ్డమ్ అని. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది ప్రపంచ మిషన్స్ యొక్క ఆరంభ ఘట్టము. ఈ రాజు అందరికీ రాజు. ఈ రాజు అందరి కోసం రాజు. అందరి కోసం పుట్టినటువంటి రాజు. మరి జాతుల కోసం, నేషన్స్ కోసం, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరి కోసం జన్మించినటువంటి రాజు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మనం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక ఆలోచిస్తే అంతకంటే ముందు 4 ప్రపంచ రాజ్యాలు మరి భూమిని ఏలుతా ఉన్నాయి. నెబుకద్నెజరు తర్వాత మరి మాదీయ పారసీక రాజ్యం పరిపాలించారు. ఆ తర్వాత గ్రీకు రాజ్యం వచ్చింది. ఆ తర్వాత 4గో రాజ్యమైనటువంటి రోమా మరి సర్వదేశాలను ఆ దినముల్లో ప్రజాసంఖ్య వ్రాయవలనని సర్వలోకమునకు అని అంటుంది. అంటే వరల్డ్ కింగ్డమ్ అన్నమాట. 4th మేజర్ వరల్డ్ కింగ్డమ్ ఏమిటి అంటే రోమా రాజ్యం పరిపాలిస్తున్నారు. మరి ఈ పరిపాలిస్తున్నటువంటి ఈ కాలంలో సుదూరంగా ఉన్నటువంటి ఈ రాజులు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని చెప్పేసి ఆయన ఆరాధించడం కోసం వచ్చారంటే ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఆయన యొక్క రాచరికాన్ని గురించి, ఆయన రాజ్యాన్ని గురించి వీళ్ళకి ఎలా తెలిసింది, ఇవి మనం ఆలోచించవలసినటువంటి విషయాలు. ఇది జ్ఞానుల యొక్క ఇతివృత్తం మాత్రమే కాదు కానీ జాతులు, నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆయనే రాజు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని గ్రహించి ఆయన్ని ఆరాధించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. రాజుని దేశాలు ఆరాధించడం, రాజుని దేశాలు ఆరాధించడం. మరి ఈ దేశాలు రాజుని ఆరాధించడం కోసం మరి వచ్చారు. మరి వీళ్ళకి ఎవరు చెప్పారు? యూదుల రాజు పుట్టాడు, మరి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ అని వాళ్ళు ప్రత్యేకంగా మరి వచ్చి అడగటంలో ఎవరు చెప్పారు వీళ్ళకి? అంటే ఎలా వీళ్ళకి అసలు ఈ కాన్సెప్ట్ ఎలా డెవలప్ అయింది? ఈ విధంగా ఇంత స్పెసిఫిక్గా రాజు పుట్టాడని, యూదులకు రాజు పుట్టాడని మరి యెరూషలేము దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు అడగటంలో వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వాళ్ళు గ్రహించి ఉండొచ్చు, ఇది ఒకసారి మనం ఆలోచిద్దాం. మరి మనము ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ని కనుక కొంచెం పరిశీలన చేస్తే ప్రపంచం ఎదురు చూస్తుంది. ఎవరి కోసమో ఎదురు చూస్తుంది, ఒక రాజు కోసం ఎదురు చూస్తుంది అని మనకు అర్థమవుతుంది. అంటే వారి హృదయాల్లో ఉన్నటువంటి వాక్యూమ్ కానీ, వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ఖాళీతనం కానీ, మరి రాబోతున్నటువంటి ఒక ఆయన కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది అనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా మనకు అర్థమవుతుందో చూద్దాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి ముందు 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో మరి ప్రపంచంలో ఏం జరిగింది, మరి ఇండియాలో ఏం జరిగింది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి సోక్రటీస్ ఇలాంటి ఫిలాసఫర్స్ వచ్చి వాళ్ళ ఫిలాసఫీస్ చెప్పారు. మరి జొరాస్ట్రియనిజం అనేది ఏన్షియంట్ రిలీజియన్ అంటారు. ఆయన వచ్చి ఆయన యొక్క మతాన్ని చెప్పారు. ఆ తర్వాత బుద్ధుడు వచ్చేసేసి ఆయన యొక్క ఫిలాసఫీని చెప్పారు. ఒక తత్వవేత్త ఏమంటారు అంటే ఈ హిందూయిజం కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మేజర్ వరల్డ్ రిలీజియన్స్ కానీ ఏం చేసినాయి అంటే మనుషుల హృదయాల్లో లోతైనటువంటి బావులను తవ్వి వెళ్ళినవి. మనుషుల హృదయాల్లో లోతైనటువంటి బావులను తవ్వినవి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చి దాన్ని జీవమైనటువంటి జీవజల వాక్కులతో నింపారు అని. హిందూయిజం అండ్ అదర్ మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ డిగ్డ్ ఎంప్టీ వెల్స్, ఖాళీ బావులు. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ క్రైస్ట్ దట్ కేమ్ టు ఫిల్ దెమ్ విత్ ద లివింగ్ వాటర్ అని చెప్పేసి అంటారనమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నేషన్స్ ఆర్ సీకింగ్, రాజ్యాలు వెతుకుతున్నాయి, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వెతుకుతూ ఉన్నటువంటి ప్రజలు, జాతులు మనకి ఇక్కడ కనిపిస్తారన్నమాట. దేనికోసం వెతుకుతున్నారు? ఒక ప్రపంచ రాజు కోసం వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. యూదయలోని బెత్లెహేములో యేసు జన్మించిన తరువాత తూర్పు దేశం నుంచి జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. యూదయలోని బెత్లెహేములో యేసు జన్మిస్తే తూర్పు దేశం నుంచి జ్ఞానులు యెరూషలేముకి ఎందుకు వచ్చారంటే యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా, మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని ఆరాధించడం కోసం వచ్చామని చెప్పారు. చూడండి, ఈ జ్ఞానులు యూదులు కాదు, వారు నిబంధన ప్రజలు కూడా కాదు. పోనీ వారు ధర్మశాస్త్ర పండితుల అంటే ధర్మశాస్త్రం కూడా వారికి అందుబాటులో లేదు. అయినప్పటికీ దేవుడు ఒక నక్షత్రాన్ని ఉపయోగించి వారిని క్రీస్తు వైపుకు నడిపించాడు. ఆయన రాజ్యాలకు రాజు కాబట్టి, రాజాది రాజు కాబట్టి, నేషన్స్కి ఆయన రాజు కాబట్టి, అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అన్నటువంటి ఆ వాగ్దానం మేరకు మరి అందరికీ కూడా ఆయన రాజు అన్నటువంటి విషయము అర్థమయ్యే విధంగా మరి నేషన్స్ వచ్చి, తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు వచ్చి స్పెసిఫిక్గా యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా,
తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింపవచ్చితిమని చెప్పిరి. నేను ఈ విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు ఈ జ్ఞానులకి ఈ సమాచారం అందింపబడటానికి లేదా వాళ్ళు గ్లీన్ చేసుకొని ఈ సమాచారం పొందుకోవటానికి నేను 4 సోర్సెస్ చూస్తూ ఉన్నాను. ఏమిటి ఆ 4 సోర్సెస్ అంటే, ఒకటి యాకోబు యొక్క ప్రవచనము, రెండోది బిలాము యొక్క ప్రవచనము, మూడోది నెబుకద్నెజరు యొక్క కళ, నాలుగోది దానియేలు యొక్క ప్రవచనము. ఈ 4 కూడా మరి ఈ యొక్క జ్ఞానులకి అందుబాటులో ఉంటాయి. పర్షియా ఆ చుట్టుప్రక్కల దేశాల్లో ఉన్నటువంటి వారికి అందుబాటులో ఉన్నాయి అని మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే యాకోబు ఏమని అంటాడంటే ఆదికాండం 49 అధ్యాయం 10వ వచనంలో, షిలోహు వచ్చు వరకు యోధా వద్ద నుండి రాజదండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుంచి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ఈయన ఎక్కడ ఈ ప్రవచనాన్ని చెప్పాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు చెప్పాడు. తను చనిపోవటానికి ముందు తన బిడ్డలందరినీ తన చుట్టూ పిలుచుకొని యోధాను దీవిస్తూ, షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుంచి రాజదండము తొలగదు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మరి బిలాము అనే ఒక ప్రవక్త, మరి ఆయన అన్యుడు, ఆయన ఇశ్రాయేలీయుడు కాదు. మరి ఇశ్రాయేలును శపించమని మరి పిలిస్తే ఆయన ఏమంటాడంటే, బాలాకు రాజు పిలిస్తే శపించడు కానీ దీవిస్తాడు. దీవిస్తూ ఈ దీవెన మధ్యలో ఏమంటాడంటే, మరి సంఖ్యాకాండంలో ఆయన్ను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్లు కాదు, ఆయన్ను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్లు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. ఇంకా స్పెసిఫిక్గా యాకోబు సంతానమున ఏలిక పుట్టును, ఇశ్రాయేలులో అది రాజదండము లేచును, అతడు పట్టణంలోని శేషమును నశింపచేయును. ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఒకవైపు బిలాము ప్రవచనం, తర్వాత మరి యాకోబు ప్రవచనం, మరి ముఖ్యంగా మరి దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు రాజుకు కల వస్తుంది. ఆ కలలో ఆయన ఒక పెద్ద విగ్రహం చూస్తాం. ఆ తర్వాత చివరగా చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ విగ్రహాన్ని మరి పిప్పిడిగా చేయటము, ఇవన్నీ కూడా చూస్తాము. అక్కడ మరి ఆ యొక్క దర్శనాన్ని మరి ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు దానియేలు ఏమని చెప్తాడంటే, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగములు నిల్చును. ఇది నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ అండి. ఈ కళను మరి దానియేలు మరి ఇంటర్ప్రిట్ చేసి దాని భావాన్ని చెప్పాడు. మరి జాగ్రత్తగా గమనిస్తే అందుకే వీళ్ళని జ్ఞానులు అని అన్నారు. నెబుకద్నెజరు రాజ్యము బైబిలోన్ కింగ్డమ్ అయిపోయింది, దాని తర్వాత గ్రీకు రాజ్యం అయిపోయింది, ఆ తర్వాత మీడో పర్షియన్ అయిపోయింది, రెండవది మాదీయ పారసీక అయిపోయింది, మూడవది గ్రీక్ అయిపోయింది, నాలుగవది రోమా కూడా అయిపోయింది. ఇక దీని తర్వాత ఏ రాజ్యం వస్తుంది అని ఆలోచిస్తున్నప్పుడు దానియేలు చెప్పినటువంటి యొక్క ప్రవచనం కానీ నెబుకద్నెజరు యొక్క కళ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా దేనికి పాయింట్అవుట్ చేస్తాయి అంటే, ఒకవేళ నెక్స్ట్ మేజర్ వరల్డ్ పవర్ ఉంది అంటే అది ఎవరు అంటే మరి యోధాలో నుంచి వస్తుంది, యోధాలో నుంచి ఏలికి వస్తాడు అన్నటువంటి విషయం మరి అర్థమైంది. ఈ రోజున మనం ప్రపంచంలో సూపర్ పవర్ ఏంటి? అమెరికా. ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత ఇప్పుడు ఈక్వేషన్స్ ఎలా మారుతున్నాయి, ఇలా మనం ఎలా ఎస్టిమేషన్స్ వేస్తున్నాము. వాళ్ళు కూడా అనుకున్నారు ఈ దినములు అంతమంది వచ్చేది ఏంటంటే యూదులు, వాళ్ళు మేజర్ పవర్ అవుతారు, అక్కడి నుంచి రాజు వస్తాడు, ఆయన ప్రపంచానికి ఏలిక అవుతాడు అని చెప్పి కూడా మరి ఆలోచించడం మనకు అర్థమవుతుంది అన్నమాట. అంతేకాకుండా ఎస్తేరు దినాల్లో చాలామంది పరలోకమందు ఉన్నటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని బట్టి కానీ దేవుడు చేసినటువంటి ఆ కార్యాలను బట్టి కానీ చాలామంది యూదులు అయ్యారు అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఒక డాక్యుమెంట్ ఏం చెప్తా ఉందంటే, ఒక ఫోక్లోర్ అంటే ఒక జానపద జ్ఞానం కానీ మరి ఒక ప్రజల మధ్యన ఉన్నటువంటి మౌఖిక సంప్రదాయం ద్వారా మరి అందింపబడుతున్నటువంటి ఒక విషయం ఒక తరం నుంచి మరొక తరానికి ఏమిటంటే, యూదాలో నుంచి ఒక ఏలికి వస్తాడు, ఆయన రాబోయే రాజు అన్నటువంటి విషయం అర్థమైంది. అంతేకాకుండా ఈ జ్ఞానులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆస్ట్రానమీ ఇవన్నీ కూడా చదువుతారు కదండి, మ్యాజై. వీళ్ళు చదివేటప్పుడు వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్లో మరి డెఫినెట్గా ఇలాంటి ఫోక్లోరు ఇవి కూడా చదువుతూ ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క కామన్ నాలెడ్జ్లో ఇది భాగమైంది. ఈ 4 మేజర్ పవర్స్ తర్వాత మరొక
వరల్డ్ పవర్ రాబోతుంది, అది యూదాలో నుంచి వస్తుంది, అక్కడ రాజు పుడతాడు అన్నటువంటి ఒక విషయము మరి వారికి అర్థమైంది అని కూడా మనం చూస్తామన్నమాట. సో అందుకోసమనే ఏది ఏమైనా తన కుమారుని రాక కోసం దేవుడు లోకాన్ని సిద్ధం చేశారు. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటంలో మరి చెదిరిపోయినటువంటి యూదుల వల్ల కానీ, తర్వాత దేవుడు వరల్డ్ స్టేజ్ని ఏ రీతిగా మరి నేషన్స్ ఆయన్ని సీక్ చేసే విధంగా ఎలా గ్రౌండ్ ప్రిపేర్ చేశారు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేషన్స్ ఆయన గురించి ఆలోచిస్తున్నారు, ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. వెతుకుతూ ఉన్నటువంటి ప్రజలు, జాతులు మనం మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ అని చెప్పేసి ఆయన కోసం రావటం. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి యెరూషలేము నిద్రపోతూ ఉంటే, యాజకులు నిర్లక్ష్యంగా ఉంటే, హేరోదు తన సింహాసనాన్ని ఎలా కాపాడుకుందామని సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆ సింహాసనానికి ఎవరైనా అడ్డొస్తున్నారంటే వాళ్ళను చంపించడానికి కూడా ఆయన ఏమాత్రం తన సొంత కుటుంబ సభ్యులైనా వెనుకదీయకుండా ఉంటే, ఇక్కడ సైలెంట్గా రాజు జన్మించాడు. యెరూషలేములో రాజు అంటే బెత్లెహేములో రాజు జన్మించాడు. ఆయన జన్మించాడు అన్నటువంటి విషయము మరి దూరంగా ఉన్నటువంటి జ్ఞానులకు అర్థమైంది, వాళ్ళు వచ్చారు. అది విన్నగానే ఏమైంది? యెరూషలేము కలవరపడింది, రాజు కూడా చాలా ఉగ్రుడైపోయాడు. అందుకని ద ట్రబుల్డ్ సిటీ అండ్ ద థ్రెటన్డ్ కింగ్ అంటే బెదిరించబడినటువంటి రాజు, తర్వాత ఉగ్రుడు అయినటువంటి రాజు, మరి కలవరంతో నిండిపోయినటువంటి పట్టణం, కోపపడినటువంటి రాజు పరిస్థితి మనం ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం. హేరోదు రాజు ఈ సంగతి విని కలవరపడెను, అతనితో కూడా యెరూషలేము అంతయు కలవరపడెను. ఏమిటి పరిస్థితి? అన్యులైనటువంటి వారేమో వచ్చి మేము ఆయన ఆరాధించడం కోసం వచ్చాము, యూదుల రాజు ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఇక్కడ మరి యూదుల్ని వెళ్తున్నటువంటి రాజు అంటున్నాడు ఆయన చాలా కలవరపడుతున్నాడు, చాలా బెంబేలెత్తిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. యెరూషలేము కూడా కలవరపడిపోయింది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, 2 రాజ్యాలు ఢీకొంటున్నాయి. ఏమిటి ఆ రాజ్యాలు? సాతాను రాజ్యం, దేవుని రాజ్యం. మరొక మాటలో చెప్పాలంటే ఈలోక రాజ్యం, పరలోక రాజ్యం. హేరోదు రాజ్యం భౌతికమైనది, అస్థిరమైనది, టెంపరరీ, హింసాత్మకమైనది, నీతి న్యాయాలు నిజాయితీ అనేది లేనటువంటి రాజ్యం. కానీ క్రీస్తు రాజ్యము శాశ్వతమైనది, అది నీతిమంతమైనది, అంతేకాదు పరలోక సంబంధమైనది. సో ఈ రాజు జన్మించేసరికి సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుకు నిద్రలేదు. సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుకు ఇక మనసులో లేదు, ఇక ఏమైనా ఈ రాజును హతం చేస్తే తప్ప ఇక నాకు సంతోషం లేదనుకున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రయత్నాలు చకచక మొదలు పెట్టడం మనం చూస్తాము. యూదులను పిలిపించి మరి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం శాస్త్రులను అడుగుతున్నారు, ఈ రాజు ఎక్కడ జన్మిస్తాడు, యూదుల రాజు ఎక్కడ జన్మిస్తారు. మరి వాళ్ళు చెప్తారు, యూదాదేశపు బెత్లెహేములో ఆయన జన్మిస్తాడు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా శాస్త్రులు చెప్పడం మనం చూస్తాము. ఇక్కడ ఒకసారి మనం ఆగి గమనిద్దాం. దేవుడు జ్ఞానులకి, అన్యులైనటువంటి వీరికి తన జన్మను గురించినటువంటి వర్తమానాన్ని ఏ విధంగా చూపించారు అంటే ఒక నక్షత్రం ద్వారా తెలియపరిచారు. దేవుని ప్రత్యక్షత ఈ జ్ఞానులకి, అన్యులైనటువంటి ఈ నేషన్స్కి ఏ విధంగా వచ్చిందంటే జనరల్ రెవల్యూషన్ ద్వారా వచ్చింది. జనరల్ రెవల్యూషన్ అంటే ఏంటంటే మనము దేవుని యొక్క ప్రత్యక్షతను జనరల్ రెవల్యూషన్ సాధారణ ప్రత్యక్షత, స్పెషల్ రెవల్యూషన్ ప్రత్యక్షత ఈ విధంగా మనం చూస్తామన్నమాట. అయితే వీరికి వచ్చింది ఏమిటంటే సృష్టిలో దేవుడు కలుగు చేసినటువంటి నక్షత్రంలోని ఒక నక్షత్రం ద్వారా వారికి ప్రత్యక్షత దేవుడిచ్చారు. దానిని వాళ్ళు పట్టుకొని మరి వాళ్ళ యొక్క దేశాల నుంచి ఎక్కడికి వచ్చారంటే తిన్నగా యెరూషలేము దగ్గరకు వచ్చి ఆ యొక్క యెరూషలేములో రాజ్య సింహాసనం మీద ఉన్నటువంటి హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజు ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి హేరోదు చేసినటువంటి విషయం ఏంటంటే మరి దేవుని వాక్యం దగ్గరకు వాళ్ళని నడిపించారు. అంటే శాస్త్రులను పిలిచి మరి మెస్సియా ఎక్కడ పుడతాడు అని అడిగినప్పుడు బెత్లెహేములోనే వారు సమాధానం ఇస్తారు. సో జనరల్ రెవల్యూషన్ ద్వారా వారు బయలుదేరి వచ్చారు. దేవుడు ఏం చేశారంటే వారిని ప్రత్యక్షత, స్పెషల్ రెవల్యూషన్ దగ్గరకు తీసుకుని వచ్చారు, అంటే వాక్యం దగ్గరకు తీసుకుని వచ్చారు. సో సృష్టి మనల్ని దేవుని వైపుకు చూపిస్తుంది, కానీ దేవుని యొక్క ధర్మశాస్త్ర వాక్యమే మనల్ని క్రీస్తు దగ్గరకు చేర్చుతుంది. సృష్టి దేవుడు ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని తెలియపరుస్తుంది, కానీ ఆ దేవుడు ఎవరు అన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యమైనటువంటి బైబిల్ మాత్రమే తెలియపరుస్తుంది. సో వాళ్ళు జనరల్ రెవల్యూషన్ని పట్టుకుని వచ్చారు,
స్పెషల్ రెవల్యూషన్ దగ్గరకు దేవుడు వారిని నడిపించారు. ఆ స్పెషల్ రెవల్యూషన్లో స్పెసిఫిక్గా ఆయన బెత్లెహేంలో జన్మిస్తారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళారు. వారు ఆ నక్షత్రమును చూచి మిక్కిలి ఆనందముతో సంతోషించిరి అని ఉంది. మిక్కిలి ఆనందముతో సంతోషించిరి. ఇక్కడ ఈ యొక్క ప్రత్యక్షత యొక్క సీక్వెన్స్ చూడండి. జనరల్ రెవల్యూషన్ ద్వారా వాళ్ళు ఏం చేశారంటే మరి యూదుల రాజు జన్మించాడు అని చెప్పేసి తెలుసుకున్నారు. సో స్పెషల్ రెవల్యూషన్ అయినటువంటి ధర్మశాస్త్రం ద్వారా ఆయన బెత్లెహేంలో జన్మించాడు అన్నటువంటి విషయాన్ని వారికి అర్థమైంది. ఆ తర్వాత వారు వెళ్ళి బెత్లెహేములోకి వెళ్ళి ఇంటిలోనికి వెళ్ళి యేసును చూశారు. అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద అల్టిమేట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు దేవుని యొక్క అంతిమమైనటువంటి ప్రత్యక్షత. జనరల్ రెవల్యూషన్ నుంచి స్పెషల్ రెవల్యూషను, స్పెషల్ రెవల్యూషన్ నుంచి అల్టిమేట్ రెవల్యూషన్ దగ్గరకు వాళ్ళు వచ్చారు. యేసు క్రీస్తు ప్రభువును చూసి వాళ్ళు ఏం చేశారంటే ఆరాధించారు. వాళ్ళు వచ్చినటువంటి పర్పస్ కూడా అదే. మేము ఆయన్ని ఆరాధించడం కోసం వచ్చాము, మేము ఆయన్ని ఆరాధించడం కోసం వచ్చాము. దిస్ ఈజ్ ట్రూ వర్షిప్. ఇది నిజమైన ఆరాధన. ఎందుకంటే వారు 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 వంగి నమస్కరించారు, తమ పెట్టెలు విప్పి ఆయన్ని పూజించారు. ఆయన్ని పూజిస్తూ ఉన్నప్పుడు ఆయన కేవలం ఒక శిశువు మాత్రమే. ఆ శిశువు ఎదుట వంగిపోయారు. దీన్నే ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానమంతా కూడా ఈ బెత్లెహేములో జన్మించినటువంటి బాలుని ముందు మోకాళ్ళు ఊనింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నమాట. ఈ ఆరాధనలో వినమ్రత ఉంది. వాళ్ళు నేల మీద మరి వంగేరు, మోకరించారు. పండితులు జ్ఞానులు శిశువు ఎదుట వంగిపోయారు. వాళ్ళు ఇచ్చినటువంటి బహుమానాలు కూడా చాలా ఖరీదైనవి. తమ పెట్టెలు తెరిచి బంగారం ఆయన రాజాధికారాన్ని చూపించేది, సామ్రాణి ఆయన దైవత్వాన్ని, ఆయన యొక్క యాజకత్వాన్ని తెలియపరిచేది, బోళం ఆయన యొక్క సఫరింగ్ మరియు ఆయన యొక్క మరణాన్ని చూపించే ప్రాఫిటిక్ గిఫ్ట్స్ 3 ఇచ్చినట్లుగా మనం చూస్తాము. ఇవి సాధారణమైనటువంటి బహుమతులు కావు. ఎందుకో తెలుసా? ఇవి రాజులకు మాత్రమే ఇచ్చే రాజ బహుమతులు అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే వాళ్ళు ఆరాధించి తిరిగి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఇంకొక అద్భుతం జరిగింది. ఏమిటంటే స్వప్నమందు వారు దేవుని చేత బోధింపబడిన వారై ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు. నిజమైనటువంటి ఆరాధన అనేది ఇదే చేస్తుంది. వారు నిజంగానే గొప్ప మరి కోరికతో వచ్చారు. యూదుల రాజును ఆరాధించాలని సిద్ధపడి వచ్చారు. ఆయన్ని ఆరాధించారు, ఆయన పూజించారు. మహాసంతోషంతో తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడే వాళ్లకు ఒక ప్రత్యక్షత ఇచ్చారు. చూసారా? జనరల్ రెవల్యూషన్, అక్కడి నుంచి స్పెషల్ రెవల్యూషన్, అక్కడి నుంచి ఫైనల్ రెవల్యూషన్, అక్కడి నుంచి డైరెక్ట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. సో ఈ రాజుని దేశాలు ఆరాధించినవి, ఈ రాజుని దేశాలు ఆరాధించినవి. ఈయన ఎవరు అంటే బెత్లెహేములో పుట్టిన రాజు. బెత్లెహేములో పుట్టిన రాజు మాత్రమే కాదు, ప్రపంచానికి రాజు. ప్రపంచానికి రాజు మాత్రమే కాదు, భారతదేశానికి రాజు. భారతదేశానికి రాజు మాత్రమే కాదు, ప్రతి దేశానికి రాజు. ప్రతి దేశానికి రాజు. మరి ఈ రాజును యూదులు ఆరాధించలేకపోయారు, అన్యులు ఆరాధించారు. హేరోదు ఏమంటాడు? నేను కూడా వచ్చి ఆయన్ను ఆరాధించినట్లు నాకు వర్తమానం తెమ్మన్నాడు. మరి వేరొక మార్గమున వెళ్ళిపోయారు. ఆ జ్ఞానులు తనను అపహసించారని హేరోదు ఏం చేశాడండి? బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాల్లోపు పిల్లలందరినీ కూడా వధించమని ఆజ్ఞించాడు. ఇదేంటి? బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాల్లోపు పిల్లలందరినీ వధించటము, ఈ పిల్లలు ఈ రీతిగా వధించబడతారు అని ఇర్మియా ప్రవక్త ముందుగానే చెప్పడం, ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి సిలువ ఛాయలు. మరి బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాల్లోపు పిల్లల్ని పట్టుకొని వధించి వాళ్ళని 2గా మరి కట్ చేసినప్పుడు బెత్లెహేములో కలవరం వచ్చింది, రక్తపాతం వచ్చింది, తల్లులు ఏడుస్తున్నారు, తండ్రులు ఓదారుస్తున్నారు. ఎందుకు ఈ విధంగా అంటే మరి బెత్లెహేములో మరి మెస్సియా జన్మించాడని. మనందరం క్రిస్మస్ టైంలో పాట పాడుకుంటాము, బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, ప్రభుయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. అది క్రిస్మస్కి ఒకవైపే. రెండో వైపు ఏంటో తెలుసా? బెత్లెహేములో కలవరం, యెరూషలేములో కలవరం, బెత్లెహేములో రక్తపాతం. ఎందుకు అంటే ప్రభుయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. తల్లులు ఏడుస్తున్నారు, మా పిల్లలు ఎందుకు చనిపోవాలి అంటే మరి మెస్సియా పుట్టాడని. మెస్సియా పుడితే మరి మా బిడ్డలు ఎందుకు చనిపోవాలంటే అదంతే. ఇలాగ జరుగుతుంది అని చెప్పేసి ఇర్మియా ప్రవక్త ముందుగానే ప్రవచించడం జరిగింది. ఈ పిల్లల వధలో, వాళ్ళ యొక్క రక్తంలో, ఆ తల్లుల కన్నీళ్లలో సిలువ స్పష్టంగా కనిపిస్తుంది, సిలువ ఛాయ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి సిలువలో అందరి కోసం మరణించబోతా ఉన్నారు అన్నటువంటి విషయం అర్థమవుతా ఉంది. సో ఇక్కడ చూడండి, రాజును దేశాలు ఆరాధించినవి. జ్ఞానులు మరి వాళ్ళకున్నటువంటి సాధారణ ప్రత్యక్షతను పట్టుకొని వాక్య ప్రత్యక్షతను పొందుకున్నారు.
యేసుక్రీస్తు ప్రభువుని చూశారు, వారు ఆయన్ను ఆరాధించారు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఆ బెత్లెహేము యొక్క శిశువు మహిమరాజు అన్నటువంటి విషయాన్ని వారు గ్రహించారు, ఆయనకు నమస్కరించారు, ఆయనకు పూజించారు. ఈ లెంట్ సీజన్లో మరి ఈ బెత్లెహేములో జన్మించినటువంటి ఆ శిశువు మరి నేషన్స్ వచ్చి ఆరాధించినటువంటి ఆయన ఎవరు అంటే మరి హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఈ యొక్క నేషన్స్ వచ్చి ఆయన్ని ఆరాధించడం ఏం చూపిస్తూ ఉందంటే రాబోతున్నటువంటి గ్రేట్ కమిషన్ను చూపిస్తుంది. ఈ రాజు మరి రాజ్యాన్ని గురించినటువంటి విషయాలు తెలియపరిచి, ఈ రాజు సిలువ వేయబడి మరణించిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన్ను ఆరాధించబోతూ ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ శుభవర్తమానం, ఈ రాజును గురించినటువంటి వర్తమానం వెళ్ళబోతూ ఉంది అన్నటువంటి విషయము అర్థమవుతూ ఉంది. సో ఆ రాజు తర్వాత వెళ్ళిపోతూ చెప్పారు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి ప్రజలకు వెళ్ళి ఈ సువార్తను మీరు ప్రకటించండి. ఆయన జన్మలోనే మరి అబ్రహాముకు నీలో నుంచి రాజులు వస్తారు, వారు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు అని చెప్పేసి దేవుడు చెప్పినటువంటి వాగ్దానం. రాజాది రాజుగా రాజుల రాజుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు మరి నేషన్స్ వచ్చి, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆరాధించడం అద్భుతమైన విషయం. అందుకని ఈ భాగాన్ని నేను అంటాను, మనము జ్ఞానుల నుంచి జ్ఞానాన్ని పొందుకోవాలి, నక్షత్రం నుంచి కాంతిని పొందుకోవాలి. మరి ఈ లెంట్ సీజన్లో మనం మరొకసారి ఆ సిలువను అధిరోహించినటువంటి ఆ రాజును గురించి మనము మాట్లాడుకోబోటానికంటే ముందు, ఆయన జన్మించి మరి ఆయన పశువుల తొట్టులో పరుండి ఉన్నా ఆయన రాజే, ఆయన సింహాసనం మీద ఉన్న రాజే, ఆయన సిలువ మీద ఉన్న రాజే, ఆయన ఎక్కడ ఉన్నా కూడా రాజే. ఎందుకంటే ఆయన రాజు, రారాజు, రాజాది రాజు కాబట్టి. ఈ యొక్క రాజు గురించినటువంటి అనేక విషయాలను మనం ఈ యొక్క లెంట్ డేస్లో ధ్యానించబోతా ఉన్నాం. అయితే ఈరోజు రాజుని ఆరాధించినటువంటి దేశాలు, రాజులను మనం చూసాం. మన రాజ్యం, మన దేశం, మన రాష్ట్రం, మన కుటుంబాలు, మన ప్రజలు కూడా ఈ యొక్క సింహాసనాసీనుడైనటువంటి రాజును, అంతేకాకుండా మన కోసం సిలువను అధిరోహించినటువంటి ఈ యొక్క రాజును చూసి ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించి పూజించి ఆరాధించడానికి దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్. మరొకసారి ఈ యొక్క రాజు సిలువ ముందు మనము ప్రణమిల్లి, ప్రభు నీవు నా కోసం వచ్చినందుకు వందనాలు. ఆ సిలువ మీద వేలాడుతూ ఉన్నటువంటి దొంగ చిట్ట చివరగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవంటే ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ఎవరైనా కూడా మీరు యేసు క్రీస్తు ప్రభువును, ఈ రాజును మీ హృదయంలోనికి స్వీకరించకపోతే, ఈ రాజును మీరు అంగీకరించకపోతే, ఈ రాజు రాజ్యాన్ని గురించినటువంటి విషయాలను అర్థం చేసుకోకపోతే మరొకసారి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. కమ్ లెట్ us వర్షిప్ దిస్ కింగ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, మా దేవా, మీకు వందనాలు. మీరు జన్మించినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని చెప్పేసి జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం నీకు కానుకలుగా సమర్పించి, నీవు భవిష్యత్తులో చేయబోయే పరిచర్యకు ప్రాఫిటిక్గానే వాళ్ళు ఆ యొక్క అర్పణలు నీకు అర్పించి సంతోషంతో వారి దేశానికి తిరిగి వెళ్ళారు. అయితే ఎప్పుడైతే మరి నిజమైనటువంటి ఆరాధన మరి జరిగిందో అక్కడ వెంటనే పర్సిక్యూషన్ ప్రారంభమైంది, అక్కడ వెంటనే వధ ప్రారంభమైంది, అక్కడ వెంటనే ప్రాణాలు కోల్పోవటం కూడా జరిగింది. మరి నిజమైనటువంటి దేవుని గురించినటువంటి శుభవర్తమానం వెల్లడి చేస్తూ ఉన్నప్పుడు మరి ఈ లోకంలో నాయన మీరు చెప్పినట్లుగా మీకు శ్రమ కలుగక మానదు అని సెలవిచ్చారు. అయితే మా ప్రభా, ఆ శ్రమల్లోనూ ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ రాజును గురించినటువంటి శుభవర్తమానాన్ని చాటింపవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీకెన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మరి సింహాసనాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించినటువంటి హేరోదు ఎంతో చరిత్రహీనుడైపోయాడు. ఆ సింహాసనాలను విడిచిపెట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు నిన్ను ఆరాధించి సంతోషంతో తిరిగి వెళ్ళారు. మరి శాంతి పట్టణమైనటువంటి యెరూషలేములో శాంతిరాజు పుడితే కలవరం వచ్చింది, శాంతిరాజు ప్రవేశిస్తే కలవరం వచ్చింది. అన్యులైనటువంటి వారు వచ్చి సంపూర్ణమైనటువంటి శాంతి, సంతోషం, సమాధానాలు నిన్ను ఆరాధించడంలో పొందుకొని వెళ్ళారు. ఈ లెంట్ సీజన్లో నాయన శాంతిరాజుగా, సమాధాన రాజుగా వచ్చినటువంటి మిమ్మును, మీ సమాధాన సువార్తను మేము అర్థం చేసుకొని నేషన్స్ ఏ రీతిగా వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానమంతా వచ్చి నీ దగ్గర మోకరించిందో, మోకాళ్ళు నిందో ఆరాధించిందో, అదే రీతిగా మేము, మా కుటుంబాలు, మా సంఘాలు, దేవా మా సమాజాలు రాజాది రాజు అయినటువంటి నిన్ను
భారతదేశానికి మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి అంతటికీ నాయన సర్వాధినేతమైనటువంటి నిన్ను ఆరాధించి పూజించి దేవాన్ని ఎదుట సాగిలపడి నమస్కరించి ఆ శుభకరమైనటువంటి దినాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ లెంట్ సీజన్లో మరి ముఖ్యంగా నాయన ముండ్ల కిరీటంతో నాయన మా ప్రభు యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అనే నేరం మీ మీద మోపబడి నాయన మా నిమిత్తం సిలువలో చేసినటువంటి బలియాగాన్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి ఈ దినాల్లో నీ యొక్క రాజసత్వాన్ని, నీ రాజ్యాన్ని, నీ రాజ్యాధికారాన్ని సమస్తాన్ని మేము అర్థం చేసుకోవటానికి, ఆ రాజును పూజించి నమస్కరించి కీర్తించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.